రోజు వీడియోలో వచ్చేసి అయితే మీకు అండమాన్ ట్రిప్ షిప్లో ఎలా వెళ్ళాలనేది అయితే నేను ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హరికృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి వ్లాగ్ వెంచర్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఎక్కడున్నా తెలుసా? అండమాన్కి వెళ్ళబోయే షిప్లో అయితే ఉన్నాను. ఈ రోజు మనం అయితే అండమాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే అనమాట. ఈ షిప్లోనే వెళ్తున్నాం. ఇది వచ్చేసి అయితే వైజాగ్ పోర్ట్లో ఉంది ఈ షిప్ పేరు అయితే క్యాంపెల్ బే. ఈ షిప్లో అయితే మనం 2.5 days అయితే జర్నీ చేయబోతున్నాం. అంటే రాబోయే 2.5 రోజులు ఈ షిప్లోనే మనం గడపోతున్నాం. ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసి మీకైతే నేను చూపిస్తాను. ప్రజెంట్ నేను ఈ పోర్ట్కి 2 o'clock అయితే వచ్చాను. 2 నుంచి ఇప్పుడు 4 అయింది. 4 వరకు 2 hours అయితే మాకు సెక్యూరిటీ చెక్ అన్నీ అయ్యాయి. అక్కడ సెక్యూరిటీ ఆఫీస్ నుంచి ఇక్కడ షిప్కి తీసుకొచ్చేసరికి అయితే 4 అయింది. ఆల్రెడీ నా లగేజ్ అంతా నా బెడ్ దగ్గర పెట్టేశాను. నాది బెడ్ నెంబర్ వచ్చేసి అయితే 1. చాలా డౌన్ అనమాట. 1 అంటే స్టార్టింగ్ కదా, చాలా డౌన్కి అయితే ఇచ్చారు. మనకి పైన అయితే రాలేదు. వ్యూ చూడాలంటే పైకి మాటికి రావాలి. నేను బెడ్ కూడా చూపిస్తాను. ఇదైతే షిప్ బయట అనమాట. ఇది క్రూజ్ షిప్ అయితే కాదు, నార్మల్ షిప్. ఇది చాలా చిన్న సైజ్ షిప్, అలాగని మరీ అంత చిన్నది కూడా కాదు. ఇదైతే షిప్ పై భాగం. ఇవ్వండి, లెఫ్ట్ రైట్ లైఫ్ బోట్లు అయితే కట్టేసి ఉన్నాయి, చూసారా? ఇవి చూడండి షిప్ బయట. ఇదిగోండి ఇంజిన్ సౌండ్ ఇక్కడ వస్తుంది ఫుల్గా. అంటే కిందన చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారు. చూడండి, అందరూ ఫోటోలు వీడియోలు అన్నీ దిగుతున్నారు. ఇది షిప్ పై భాగం ఇలా ఉంటుంది అనమాట. చూసారా? అక్కడ అటు సైడ్ అయితే కెప్టెన్ ఉంటారు నాకు తెలిసినంత వరకు. మనం ఒకసారి వీలైతే కెప్టెన్ క్యాబిన్ కూడా వెళ్దాం. పర్మిషన్ ఇస్తారో ఎవరో తెలీదు, కాకపోతే ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మేము జర్నీ చేయబోయే షిప్. చూడండి వైజాగ్ పోర్ట్. అది చూసారా? అక్కడ కూడా షిప్స్ ఉన్నాయి. అక్కడ ఒక షిప్ ఉంది, పెద్ద షిప్. అది కూడా వైజాగ్ పోర్ట్. చూస్తున్నారు కదా వైజాగ్ పోర్టు. అది బీచ్, స్ట్రైట్గా బీచ్. మన షిప్ అనేది ఇలా సైడ్కి వచ్చి అలా వెళ్ళిపోద్ది. ఇవ్వండి వైజాగ్ పోర్ట్. ఇది చూస్తున్నారు కదా? చూడండి, చూసారా ఎంత పెద్ద మిషనరీయో? పెద్ద మిషన్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది వైజాగ్ పోర్టు. చూస్తున్నారు కదా? ఇదంతా వైజాగ్ పోర్టు. అక్కడ చూడండి ఎంత పెద్ద మిషనరీస్ ఉన్నాయో. చాలా పెద్ద మిషన్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ షిప్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా? అక్కడ షిప్ ఉంది. అది లగేజ్ షిప్, ప్యాసింజర్ షిప్ మనకు తెలీదు. మనకి షిప్పుల గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మనకు తెలీదు. కాకపోతే అటు చూడండి, చాలా షిప్లు ఉన్నాయి. చూసారా? అక్కడ మన ఎదురుగా ఒక షిప్ కూడా వస్తుంది, చిన్నది లాంచ్ లాంటిది. అది చూసారు కదా? చాలా ఉన్నాయి, చాలా షిప్లు చాలా వరకు ఉన్నాయి. కానీ ఏవేవి ఎక్కడికి వెళ్తాయో, ఏ దేశాలకు వెళ్తాయో మనకేం తెలుసు. ఇదైతే మన షిప్. ఫస్ట్ టైము షిప్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం క్రేజీగా ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. 2.5 రోజులు ఇదే షిప్లో మనం జర్నీ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో తెలీదు జర్నీ అయితే. లోపలికి అయితే అంత లైటింగ్, ఏసీ తప్ప ఏం కనబడట్లేదు. సో నేనైతే షిప్ పైకి వచ్చాను. ఇంకా మనకి నిన్నటి నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షం చాలా ఇబ్బంది పెడుతుంది. చూడండి, చాలా వరకు బోట్లు పక్క నుంచి వెళ్తున్నాయి. చూసారు కదా బోట్స్ వెళ్తాయి. ఇదైతే షిప్ లోపల భాగం. ఇది లోపల ఇట్లా ఉంటుంది. అందులో వ్యూ చూసుకోవాలంటే ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు. అద్దాల్లో వాళ్ళు బయట ఉంటారు, అక్కడ ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ మన బెడ్ దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇవ్వండి, ఎక్కడికక్కడే రిస్ట్రిక్టెడ్ ఏరియా అని రాశారు. కొన్ని ఏరియాకి మనం వెళ్ళకూడదు. మనదైతే కింద ఉంది. మనం ఇప్పుడు పైకి వచ్చాం. కిందకి వెళ్ళాలి, చాలా కిందకి వెళ్ళాలి. ఈ మెట్లు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. అలా ముసలాళ్ళకైతే ఇబ్బంది. ఇందాక చాలామంది లగేజ్తో అయితే చాలా కష్టపడి ఎక్కడం దిగడం నేను చూశాను. నాతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా కిందకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ వాష్రూమ్స్ కూడా పక్కనే ఉంటాయి. అటు సైడ్ ఉన్నాయి మాకు వాష్రూమ్స్ కూడా చూపిస్తాను. ఇవ్వండి, ఇవి కొన్ని బెడ్స్ ఇక్కడ పార్టీస్గా. లోపలికి వెళ్దాం. నాది వచ్చేసి అయితే నెంబర్ 1 ఫస్ట్ బెడ్ నాది. ఈ షిప్లో ఫస్ట్ బెడ్ నాది. చూడండి, 1 to 48 ఇక్కడ. చూడండి 1 అంటే నెంబర్ లేదు కానీ ఇదిగోండి 2 ఉంది కదా, ఇది 1 నాది. ఈ పైన ఇచ్చాడు నాకు. ఇదిగోండి నెంబర్ 1 బెడ్ నాది. నా బెడ్ అయితే ఇక్కడ వచ్చింది, పైన వచ్చింది. సేమ్ డార్మెంటరీ టైప్స్ ఉంటుంది. నేను తీసుకున్న టికెట్ వచ్చేసి అయితే బంక్ టికెట్. అది ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని ప్రతి డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను.
కొందరికి తెలీదు అండమాన్ షిప్లో ఎలా వెళ్ళాలో తెలియదు, కానీ నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి మన వీడియోలో పక్కా చెప్తాను. మీకు అతని కాంటాక్ట్ నెంబర్ కూడా మన ఛానల్లో అయితే నేను పెడతాను, మీరు ఏం కంగారు పడకండి. చూసారు కదా, ఇది బెడ్ అయితే చాలా ప్రీమియంగానే ఉంది, చాలా బాగుంది. ఏసీ కూడా వేశారు, కొంచెం సౌకర్యవంతంగానే ఉంది, పర్లేదు. మనకి బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. లేదు లగ్జరీగా క్రూజ్ షిప్లో వెళ్ళాలనుకునే వాళ్ళకైతే మనం చెప్పవసరం లేదు. ఏంటి టాయిలెట్స్ కోసం ఎదుగుతూ నేను ఎక్కడికో వచ్చేసాను. ఇందాక చూసాను టాయిలెట్స్. యాక్చువల్ చెప్పాలంటే షిప్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, అటు వెళ్తే ఇటు వెళ్తాను, ఇటు వెళ్తే వెళ్తాను. నేను మర్చిపోయిన ప్రతిసారి షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ని అయితే అడిగి నా బెడ్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది కొంచెం అలాగా. ఇవ్వండి ఇది వాష్రూమ్స్ చూసారా, మెన్స్ వాష్రూమా అయితే వాష్రూమ్ నాకు తెలిసి. ఓకే, ఇది జెంట్స్ వాష్రూమే, ఒకసారి వెళ్దాం. స్మెల్ కొంచెం కొడుతుంది. స్నానాలు చేసుకునే గది చూసారు కదా, స్నానాలు చేసుకునే గది చూస్తున్నారు కదా, ఇది స్నానాలు చేసుకునే గది. మేబీ హాట్ వాటర్ కూల్ వాటర్కి అనుకుంటా రెండు. ఇదిగోండి షవర్ ఉంది, షవర్ కావాలంటే షవర్, పర్లేదు. ఇది వాష్రూమ్కి వెళ్ళడానికి, ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రష్ అవి చేసుకోవడానికి ఇక్కడ ఇలాగా పర్లేదు, వాటర్ బాగానే వస్తుంది. అవడం మహానుభావుడు. ఓకే పర్లేదు, బాగుంది. ఇది ఫ్రెండ్షిప్ అయితే ఇలా ఉంది లోపల భాగం. అదిగోండి క్రూ మెంబర్ అయితే ఇప్పుడు చూసారు కదా, అతను క్రూ మెంబర్ అనమాట, అతను వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా అయితే షిప్ లోపల అయితే ఉంది. షిప్ ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తాడో కూడా మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఎవరైనా క్రూ మెంబర్ ఇంకోసారి కనిపిస్తే నేను వాళ్ళకి అడిగి కొనుక్కుంటాను. లోపలైతే ఇలా ఉంటుంది. ఏసీ అయితే బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బాగుంది, కూల్గా. మరీ అంత లేదు, ఏదో ఉందంటే ఉంది అలాగా, అంటే మరీ బాడీ హీట్ ఎక్కకుండా అలాగా. ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మా షిప్లో క్యాంటీన్. ఇది అంటే ఇక్కడ ఏమేమి కావాలో ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. క్యాంటీన్ ఏం కావాలో కొనుక్కోవచ్చు. ఫోటోగ్రఫీ రిస్ట్రిక్ట్ అని రాశారు కానీ మనం తీసేస్తాం. ఇది క్యాంటీన్ చూసారా, అలా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. అంటే హ్యాండ్ వాష్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. క్రూ మెంబర్స్ ఇల్లు చూసారా, క్రూ మెంబర్స్ ఇల్లు. ఇది క్యాంటీన్, షిప్లో క్యాంటీన్ అయితే ఇట్లా ఉంటుంది. కొనుక్కోవాలి. ఇంకా ప్రైజెస్ ఎంతో, ఎక్స్ట్రా ప్రైజెస్ తక్కువ నేను చూసుకోలేదు, చూడాలి. తక్కువ కమ్ముతారో ఎక్కువ కమ్ముతారో. ఈవినింగ్ టైం మామూలు లేదు. షిప్పు అది కనిపిస్తుంది కదా, ఆ షిప్పు ఎల్పిజి అని రాసి ఉంది, అది చూసారా అక్కడ. అది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ క్యారీ చేస్తాం అనుకుంటా మ్యాక్సిమం. అది చూసారా, పైన ట్యాంక్లో కూడా ఎల్పిజి అని రాసి ఉంది. జూమ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా అది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్లే షిప్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది అయితే మా డిన్నర్ అనమాట. నేనైతే నాన్ వెజ్ తీసుకున్నాను. నాన్ వెజ్లో 2 eggs, ఒక కర్రీ, ఒక స్వీటు, ఒక పికిల్ అయితే ఇచ్చారు. వెజ్కి అయితే బీట్రూట్ ఇస్తారు, నెక్స్ట్ పప్పు వేస్తారు, అంతే. ఎగ్స్ వేయరు వెజ్కి అయితే. నాన్ వెజ్కి అయితే చేస్తారు. ఇదిగోండి ఈ కార్డ్ అయితే నేను 700 తీసుకున్నాను ఇక్కడ క్యాంటీన్లో. ఇక్కడైతే అమౌంట్ ఇచ్చే మనం ఫుడ్ కొనుక్కోవాలి. ఇక్కడ మన టికెట్లో ఇంక్లూడెడ్ ఏమి ఉండదు. ఇదిగోండి మేము ఇంకా 2 days ఉన్నాం కాబట్టి ఇది అనమాట ఖాళీగా. ఇది ఆల్రెడీ ఈరోజు డిన్నర్ది టిక్ వేసేసాడు. ఇవి ఉండవు కదా, మేము ఈవినింగ్ ఎక్కాం కాబట్టి ఇవేమి ఉండవు. ఇంకా రేపు ఎల్లుండికి డేట్ వేసేసాడు. ఇది మా డిన్నరు. మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ రేపు అనమాట. ఈ టోకెన్ వచ్చేసి అయితే ఈ 2 daysకి 700 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా షిప్ని స్టార్ట్ చేయడానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. చూసారా, అక్కడ ఒక షిప్ ఉంది. ఆ షిప్కి, చిన్న షిప్కి తాడు కట్టి, నెక్స్ట్ ఇటో షిప్కి తాడు కట్టి ఇలాగా ఈ మధ్యకి లాగుతారు. సో అప్పుడు షిప్ అనేది లోపలికి, సముద్రం లోపలికి అలా స్ట్రైట్గా వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి బోట్ ఎలా లాగుతుందో చూసారా, చాలా కష్టపడుతుంది బోటు దీన్ని లాగడానికి. ఇది ఇటువైపు, అది అక్కడ లాగుతుంది. అది ఇప్పుడు పట్టు వదిలింది. ఇప్పుడు అంటే అది లాగదు. ఇప్పుడు అది ఇది కలిపి లాగితే అవ్వదు కదా, ఇది అలా ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ వరకు, అక్కడ వరకు తీసుకెళ్తుందేమో మేబీ. మనకు అక్కడ దూరంగా చూసుకున్నట్లయితే ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది కనిపిస్తుంది, గ్రీన్ లైట్ చూసారా.
మేబీ ఈ షిప్కి సిగ్నల్ అయ్యి ఉండొచ్చు కూడా. చూసారా మన షిప్ మూవ్ అవుతుంది, ఫ్రంట్కి మూవ్ అవుతుంది. ఇంత పెద్ద షిప్ని ఒక బుల్లిపాటి షిప్ తీసుకెళ్ళిపోతుంది. వాటర్ కాబట్టి సో తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఐఎన్ఎస్ విక్రాంత్ని అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి. అరే రే ఇంతవరకు ఎలా మిస్ చేశాను నేను. అయ్యో చీకటి పడిపోయింది. అంటే మనం లోపలికి ఉన్నాం కదా, తెలుసుకోలేదు. చూడండి ఇదే ఐఎన్ఎస్ విక్రాంత్. చూసారా మీకు హెలికాప్టర్స్ అవి దాని మీద ఉన్నాయా, అదిగోండి అక్కడ. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. బాబా ఏముంది బాబోయ్, అలా ఉండిపోయింది అక్కడ పార్క్ చేసి. ఇంకా ఇక్కడే ఉంది ఐఎన్ఎస్ విక్రాంత్. మొన్న మిలాన్ 2024లో మనకి దీన్ని అక్కడ మనకి డిస్ప్లేలో అక్కడ పెట్టారు కదా, అక్కడ సముద్రంలో ఆర్కే బీచ్ దగ్గర గట్రా చూసుకోవచ్చు మనం వీడియోస్లో. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది చూసారా అక్కడ హెలిప్యాడ్స్ అవి ఉన్నాయి. అక్కడ దగ్గర ఒక 4-5 ఉన్నాయి, కౌంట్ చేయలేము. చీకట్లో ఏం కనిపించట్లేదు క్లారిటీగా. ప్లేన్స్ అయితే అదే హెలికాప్టర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి, ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇంకా మన షిప్ అయితే వైజాగ్ పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా వెళ్ళిపోతున్నాం ఇంకా వైజాగ్ పోర్ట్ నుంచి. ఇంకా హెల్పింగ్ బోట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. చూడండి లైట్స్ కూడా అక్కడక్కడ ఆపిస్తాడు. ఇదిగోండి ఈ పైన మాత్రమే ఆ 2 లైట్లు ఉంచాడు, కింద కూడా లైట్లు ఆపిస్తాడు. కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఇంకా చూస్తున్నారు, వ్యూని అయితే చూస్తున్నారు. అండి మనం ఒటి నుంచి అయితే అలా దూరంగా వచ్చాం ఆల్రెడీ. చూస్తున్నారు కదా షిప్ యార్డ్, అది ఆర్కే బీచ్. అది చూడండి వెళ్ళిపోతున్నాం, ఇంకా ముందుకి సాగిపోతున్నాం అలాగా. ఈ చీకట్లో మీకైతే ఏం కనబడదు. మనం ఒడ్డుని బేస్ చేసుకుని ఎంత దూరం వెళ్ళగలుగుతున్నామో తెలుస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ప్రెజెంట్ మన షిప్ అయితే 21-20 km/h స్పీడ్తో అయితే వెళ్తుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇదే స్పీడ్ ఉంది. చూసుకున్నట్లయితే మనం ఒడ్డు నుంచి చాలా అంటే చాలా దూరం వచ్చాం. ఇంచుమించు మనం ఒక 15 km వచ్చి ఉంటాం. చూడండి 20-21 స్పీడ్తో అయితే మన షిప్ అయితే అలా ముందుకు కొనసాగుతుంది. ఏం కనపడట్లేదు అస్సలు, అంతా చీకటిగా ఉంది. ఇదిగోండి షిప్లు లైట్లు కూడా ఆపేసాడు బయట. నేనైతే బయట సైడ్ ఉన్నాను, చూస్తున్నారు కదా. అటు వైజాగ్ అయితే అక్కడ ఉంది. మనం అయితే ఆల్మోస్ట్ చాలా దూరంగా అయితే వచ్చాం. అలా 22-20-21 మధ్యలో అయితే మన షిప్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ప్రెసెంట్ నేనైతే నా బెడ్ దగ్గరికి అయితే వచ్చాను. బయట అంతా చీకటిగా ఉంది. ఇదిగోండి ఇదే నా బెడ్. ఇంకా నేను పడుకునిపోతున్నాను. టైం వచ్చి అయితే 10 అయిపోయింది. సో ఇంకా నేను పడుకోవడానికి అయితే వచ్చాను. అందరూ పడుకునిపోయారు ఆల్మోస్ట్. అందరూ మెలుగుగా అయితే లేరు, ఎవరో అక్కడక్కడ మెలుగుగా ఉన్నారు కానీ అందరూ పడుకునిపోయారు. సో నేను కూడా ఇంకా పడుకునిపోతాను. 10 అయింది ఇంకా రెస్ట్ తీసుకుంటాను నేను కూడా. బాయ్, గుడ్ నైట్. ఫ్రెండ్స్ ఈరోజు మన అండమాన్ షిప్ ట్రిప్లో భాగంగా డే 2 అనమాట. ప్రెసెంట్ ఇప్పుడే నేనైతే లేచి ఫ్రెష్ అయితే ఇదిగోండి క్యాంటీన్కి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా ఇదంతా క్యాంటీన్. ఇప్పుడే వచ్చాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తీసేసుకున్నాను, చూపిస్తాను మీకు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇదిగోండి చాయ్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ 2 బ్రెడ్ ముక్కలు అయితే ఇచ్చారు 2. నెక్స్ట్ మనకి పొంగల్ ఇచ్చారు, వెరైటీగా ఉంది కదా పొంగలు, ఈ పప్పుచారు లాంటిది ఒకటి ఇచ్చారు 2. అలాగా ఇదనమాట మన బ్రేక్ఫాస్ట్. ఏంటి బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఇడ్లీ సాంబారు లేదా దోశ పెడతారు అనుకున్నాను, కానీ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గాయ్స్ మనమైతే ఇప్పుడు సముద్రం మధ్యలో అయితే ఉన్నాము, చూపిస్తాను ఆగండి. చూసారా చుట్టూ సముద్రమే ఉంది, మనకి ఎక్కడ ఒడ్డు అనేది కనబడదు. వచ్చాం ఆల్మోస్ట్ మధ్యకి అయితే వచ్చాం. చూసారా చుట్టూ నీలం కలర్లో సముద్రమే ఉంది. ఆకాశం భూమి కలిసిపోయినట్టుగా ఉంది తప్ప ఏం లేదు. చూడండి ఎలా ఉందో, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చుట్టూ సముద్రం ఇంకేం లేదు అసలు. చూడండి కాస్త ఎండగా ఉంది, ఇంకా బ్లూగా కనిపిస్తుంది సముద్రం అనేది, చాలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. మన షిప్ అయితే అలా వెళ్ళిపోతుంది అదే స్పీడ్లో. ఎంత స్పీడ్లో అయితే స్టార్ట్ అయిందో అదే స్పీడ్లో అలాగా 20 km/h స్పీడ్లో అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఫ్లోటింగ్ చూసారు అక్కడ, మిషన్ వల్ల ఆ ఫ్యాన్ వల్ల ఫ్లోటింగ్ చూడండి అక్కడ. చూడండి సముద్రం బ్లూగా ఉంది. అబ్బా ఎక్కడైనా మనకి డాల్ఫిన్స్ కనబడితే బాగుండు, చూపిద్దాం. అంత బ్లూ 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 సముద్రం, బంగాళాఖాతం.
అయినా మా ఆర్కే బీచ్ ఎక్కడుందో, మా గోవిందపురం బీచ్ ఎక్కడుందో, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాయో అవన్నీ అది తెలిసి అటే ఉంటాయి. అటు నుంచే కదా వచ్చాం. ఇదిగోండి ఆ వెనకదలే ఉంటాయి. ఇలా కొడతానే ఉన్నాడు రాత్రి నుంచి. అటు ఇటు ఊతూనే ఉంది. నిద్ర పట్టలే నాకు, అస్సలు నిద్ర రాలే. అందులో నేను కప్పుకోవడానికి దుప్పటేం తెచ్చుకోలేదు. ఉల్లు చలిపెట్టింది ఆడ వేసిన ఏసీకి. అంటే ఆడు అలాగా ఒక మోతాదులోనే పెట్టాడు. కాకపోతే మనకేంటంటే మరి సేపు అదే చల్లదనం ఉంటే మరి చదివేస్తుంది కదా. సో మరి నిద్ర రాలేదు. ఇది షిప్పు, ఇలా ఉంది మన షిప్ వ్యవహారం. షిప్పు 2వ అంతస్తులో ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు. నేను ఏంటంటే ఎవరికి చెప్పకుండా కనబడకుండా ఆ దూరాన్ని అయితే వచ్చాను. ఇక్కడైతే ఎవరు లేరు ప్రెజెంట్. అలా ముందుకెళ్దాం. అసలు రాకూడదు, డోర్లన్నీ క్లోజ్ చేస్తారు. క్రూ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు అలా తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అలాంటి వెళ్ళగానే ఇటు వచ్చాను నేను. ఏమో ఎవరైనా వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోమని చెప్తారు. అందాక మీకు చూపిద్దామని. ఇది ఇలా ఉంటుంది ఇక్కడ. అంటే షిప్ అలా వెళ్తూనే ఉంది. జర్నీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎవరో వచ్చారు నా ఎదురుగా. వస్తున్నాను, నా ఎదురుగా క్రూ మెంబర్ ఒక అతను వస్తున్నాడు. ఏమంటాడో చూడాలి, అలా చూస్తున్నాడు. ఏమో చూద్దాం, ఏమైనా అంటాడా లేకపోతే లోపలికి వెళ్ళిపోమని చెప్తాడా చూడాలి. నేనైతే మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను కానీ అతను నన్నే చూస్తున్నాడు. అతనే వీడియో తీకు శవ సముద్రం వాడుతున్నాడు. గడిది గుడ్డేం కాదు, నేను యూట్యూబర్ని, నేను వీడియో తీసుకున్నా అంటే భయ్యా మీరు ఇక్కడ తీయకూడదు, ఇక్కడ వీడియో తీయకూడదని మేము చెప్తున్నాం కదా, ఎందుకు తీస్తున్నారని అలా అంటున్నారు. సర్లే. షిప్లో రిసెప్షన్ ఇది. ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ వచ్చి మనం అడగచ్చు, ప్రాబ్లం ఉన్నా చెప్పొచ్చు. ఇది రిసెప్షన్. ఇక్కడ మనం కూర్చోవచ్చు, కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు ఈ సోఫాలో కూర్చొని. రిసెప్షన్లో అయితే ఏసీ బాగా ఎక్కువ ఉంది. ఇది రిసెప్షన్ చూసారు కదా. ఇదైతే డీలక్స్ క్యాబిన్, అంటే రూమ్ వైజ్గా ఉంటుంది. డీలక్స్ క్యాబిన్ ప్రైస్ కూడా మీకు చెప్తాను. నేనున్నదైతే బంక్ క్యాబిన్. సో దానికి దీనికి తేడా ఉంటుంది. బంకులో ఏంటంటే అందరినీ ఒకే రూమ్ దగ్గర నుంచి వస్తాడు. ఈ డీలక్స్ సపరేట్ రూమ్స్ ఉంటాయి డీలక్స్ క్యాబిన్లో. వాటి ప్రైజెస్ అయితే నేను మీకు చెప్తాను. లోపల అయితే అసలు వీడియోస్ తీయడానికి ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కడో వీడియో తీయకని బుర్ర తినేస్తున్నారు. ఏం చేస్తాం, తీసిన కాడికి తీస్తున్నా అలాగా ఎవ్వరు ఈ టైంలో. ఆ క్రూ మెంబర్స్ చూస్తే వెంటలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకన్నా వీడియోస్ తీస్తావు, చెప్తాను కదా, రాసి ఉంది కదా, మీరు చదువుకోలేదా, ఏవేవో అంటున్నారు. కానీ మరి ఇంకేం లేదు. లోపలంటే ఇప్పుడు రూమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ రూమ్ ఎంత ప్రైజు, షిప్ లోపల ఎట్లా ఉంటుందో చూడాలని ఉంటుంది కదా. నాకు కూడా ఉంటుంది, నేను చూసాను. మీకు నేను చూపిద్దామంటే చూపించనివ్వట్లేదు. పెట్టించేస్తున్నాను. ఇక్కడికి వస్తే ఇంజిన్ సౌండ్ అంటుంది. అది గోల. కొన్ని అటు సైడ్ నుంచి తీద్దామంటే జనాలు అందరూ నన్నే చూసి విచిత్రంగా చదువుతున్నారు. కోడం వచ్చి చూసినట్టుగా, మనిషి ఎప్పుడు చూడనట్టుగా. ఇప్పుడైతే లంచ్కి అయితే వచ్చాను. ఇదిగోండి నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, మళ్ళీ సేమ్ అదే పప్పుచారు, కర్రీ ఏమో ఆలు కర్రీ పెట్టారు, ఒక అప్పడం, ఒక అరటిపండు ఇచ్చారు. వెజ్ వాళ్ళకి అయితే చికెన్ వేయడం అంతే, ఇంకా స్పెషల్గా ఏం లేదు వెజ్ వాళ్ళకి. ఇది అనేది ఎక్కువ వేస్తాడు, వెజ్ వాళ్ళకి చికెన్ తీసేస్తాడు అంతే. ఇంకా వెజ్ వాళ్ళకి స్పెషల్గా కర్రీ ఏం ఉండలేదు. ఇది లంచ్ మీల్ అయితే ఎట్లా ఉంది చూసుకోండి. లంచ్ అందరూ చేస్తున్నారు. అక్కడ లైన్ కట్టాలి, లైన్లో ఉంటే మనకి ఫుడ్ అనేది ఇస్తాడు. టోకెన్కి టికెట్స్ అయితే ఇస్తాడు. లేదు ఇండివిజువల్గా కొనుక్కోవాలంటే 120 రూపీస్. కానీ దానికోసం ఏంటంటే ఈ టోకెన్లన్నీ అయిపోయిన తర్వాత ఇస్తాడు కొనుక్కోవాలంటే. టోకెన్స్ ఉంటుండగా అయితే మనకి ఏమి ఇవ్వడు. టోకెన్స్ ఉంటుండగా మనకి కొనుక్కోవడానికి మీల్ ఇవ్వడు. లాస్ట్లో మిగిలితే కొనుక్కోవచ్చు. 120 రూపీస్ ఇచ్చైతే ప్లేట్ మీల్. ఇది 120 రూపీస్ నాన్ వెజ్. ఇది
ఇప్పుడు నేనైతే లంచ్ చేసేది ఇదిగోండి టీవీ చూడడానికి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తే హిందీ సినిమా వేశారు, మనకి హిందీ రోజు ఏం అర్థం అవ్వదు. చూడండి ఇక్కడ అందరూ టీవీ చూడడానికి వచ్చారు, ప్రశాంతంగా అందరూ టీవీ చూస్తున్నారు. ఈ రూమ్లో అయితే అందరూ టీవీ చూడడానికి ఇక్కడ ఈ స్పెషాలిటీ అనేది ఇక్కడ పెట్టారు. అందరూ అక్కడ గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు, వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళైతే ఇక్కడ సినిమా చూస్తున్నారు, హిందీ సినిమా ఏదో వేసాడు మనకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే ఇలా చూసుకోవచ్చు, లోపల నుంచి బీచ్ వ్యూ ఇలా చూసుకోవచ్చు కావాలంటే సముద్రాన్ని. అందరూ అలా లంచ్ చేసి మూవీ చూడడానికి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడైతే నేను షిప్ బయటకి అయితే వచ్చాను, ఇక్కడ పైకి అక్కడ మూవీ ఏం అర్థం అవ్వట్లేదు, అంతా హిందీలో ఉంది కదా మనకేం అర్థం అవ్వట్లేదు అనేసి అలా బయటకు వచ్చాను. బయట అయితే చాలా ప్రశాంతంగా అలా చల్ల గాలి వేస్తుంది, అలా సముద్రం చూడొచ్చని ఇంకా బయటకు వచ్చాను. ఇదిగోండి ఈ సైడ్ అయితే ఉన్నాను, నేను షిప్కి రైట్ సైడ్లో ఉన్నా, ఇంకా పైకి అయితే వెళ్ళలేదు, బయటకు వచ్చాను అంతే. అలాగ మళ్ళీ షిప్ వెనక్ సైడ్కి అయితే వచ్చాను. ఇక్కడైతే అసలు నిలబడడం కూడా అవ్వట్లేదు. చూడండి వెనక్కి, ఇవ్వండి ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది కదా ఆ ప్లేస్కి అయితే వచ్చాను. కనిపిస్తుందా? క్లియర్గా చూపిస్తున్నా అండి. అవునండి అక్కడ నేను స్ట్రైట్గా అయితే వచ్చాను, బ్యాక్ వచ్చాను. నేను గాలి మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. ఇక్కడ ఉంటే పొగ వాసన వస్తుంది, ఎందుకంటే ఆ పైనుంచి పొగ వస్తుంది కదా చూసారా, ఆ పొగ అంతా ఇక్కడే స్మెల్ వస్తుంది, ఫుల్ స్మెల్ ఆ పొగ అంతా. ప్రజెంట్ ఈవినింగ్ 5 అయింది. 5 o'clock అయితే ఇక్కడ చాయ్ బిస్కెట్ అయితే ఇస్తారు, స్నాక్స్ టైం అనమాట. ఇక్కడైతే ఇదిగోండి ఈ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ ఒక కప్ ఆఫ్ చాయ్ అయితే ఇచ్చారు మాకు. స్నాక్స్ టైంలో అయితే ఈ 2 ఇస్తారనమాట, మనం కొనుక్కోవాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. 5 o'clock అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ అయిపోయింది, ఇప్పుడే డిన్నర్ అయితే చేసి వచ్చాను. యాస్టీజ్ ఆఫ్టర్నూన్ ఏ లంచ్ అయితే పెట్టారో ఇప్పుడు అదే పెట్టారు, కాకపోతే ఇప్పుడు ఫిష్ పెట్టారు మనకి. నాన్ వెజ్లో చికెన్ కాకుండా ఫిష్ పెట్టారు. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళి చూపిద్దామంటే మొత్తం లైట్స్ ఏం ఆన్ చేయలేదు ఈరోజు, సో మొత్తం బయట అంతా అయితే చీకటిగా ఉంది, ఇంకా చూపించడం కూడా ఏం లేదు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అయిపోతుంది. మాకు ఇవాళ 7 నుంచి 8:30 వరకు డిన్నర్ పెట్టారు. చూస్తుండగానే 1 డే అయిపోయింది అనమాట మనకైతే. ఇంకా ఈరోజు నేను పడుకుంటాను, అంతా అయిపోయింది, ఇంకేం లేదు. నేను నా బెడ్ దగ్గరికి అయితే వచ్చాను, బయటికి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే మొత్తం చీకటిగా ఉంది, లైట్స్ ఏం ఆన్ చేసి లేవు. ఇది కూడా మా ఇప్పుడు ఉన్నారు కదా, మేము పైనే ఉన్నాం ఇంతవరకు. అసలు వీడియో తీయడానికి మా మొక్కలు మాకే కనిపించట్లేదు, సో అందుకే వీడియో తీయలేదు. ఇంకా మేమైతే పడుకొని పోతాం, రెడీ అయిపోయాం పడుకోవడానికి. అదనమాట, బాయ్ అందరికీ, గుడ్ నైట్. హాయ్ గైస్, దిస్ ఇస్ హరికృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి వ్లాగ్ వెంచర్స్. ఫ్రెండ్స్ ఈరోజు అండమాన్ షిప్ జర్నీలో భాగంగా డే 2 అనమాట. మనం ఆల్రెడీ 1 డే గడుపుకొని అయితే డే 2లోకి అయితే వచ్చేసాం. ఈ డే 2లో అయితే నేను ఇంకా షిప్లో ఇంకేం చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే మొత్తం మీరు చూసేసారు, ఇంకేం లేదు ఇంక చూపించడం కూడా. ఇంకా కెప్టెన్ క్యాబిన్ చూపిద్దాం అనుకున్నాను, వాళ్ళైతే పర్మిషన్ లేదు అది ఇది అని ఏవేవో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారా మనకి. మొత్తానికైతే అక్కడ వరకు మనకి వెళ్ళనివ్వట్లేదు. రిక్వెస్ట్ చేశాను చాలా వరకు, సార్ కొంచెం వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టుకుంటాను, మా సబ్స్క్రైబ్ చూస్తారా, ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నానంటే అసలు వీడియో తీయడానికే లేదు, నువ్వు వీడియోలు తీసేస్తున్నావు కానీ అసలు వీడియో తీయడానికే లేదు, నువ్వు ఎక్కడ వీడియోలు తీయకూడదు. అందులోనే అసలు కెప్టెన్ కలవడం అనేది సాధ్యం కాని పని, పెద్ద ఇదిగా చెప్తున్నారు వాళ్ళు. సో ఇంకెందుకులే వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయడం ఎందుకు అని ఇంకా నేనైతే మరి ఇంకా ఆపేసాను. ఇంకా కిందను కూడా అసలు ఎక్కడ వీడియోస్ తీసినా ఆపి 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 అని గోల పెట్టేస్తున్నారు. వీలైనంత వరకు నేను తీశాను, మీకు చూపించాను. నేనైతే మీరు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నా. ఇంతవరకు అయితే షిప్ చూశారు కదా. ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే మీకు అండమాన్ ట్రిప్ షిప్లో ఎలా వెళ్ళాలనేది అయితే నేను ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను, ఒకసారి వినేయండి. చాలామందికి అండమాన్ వెళ్ళాలని ఉంటుంది, కానీ షిప్లో ఎలా వెళ్ళాలనేది అయితే చాలా వరకు తెలియదు. ఇది ఉన్న వాస్తవం, ఇది కొంతమందికే తెలుసు, చాలా వరకు తెలీదు, ఇంక్లూడింగ్ నాకు కూడా తెలీదు. నేను 1 month బ్యాక్ యూట్యూబ్లో ఒక ఛానల్లో నెంబర్ చూసి కనుక్కొని నేను ఇప్పుడు జర్నీ చేస్తున్నాను. సో మీకు తెలియాలంటే ఈ వీడియో పక్కా చూడండి. ఇప్పుడైతే మన వైజాగ్లోనే ఒక అతను ఉన్నారు, అతని పేరు వచ్చేసి అయితే శ్రీనాథ్, అతను పోర్ట్లో పనిచేస్తారు. అతని నెంబర్ అయితే నేను మీకు డిస్ప్లేలో పెడతాను, మీరు ఆ నెంబర్ చూసి అతనికి కాల్ చేస్తే మీరు ఏ డేట్లో జర్నీ చేద్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు వెళ్దాం అనుకున్నారు, ఏ మంత్లో వెళ్దాం అనుకుంటున్నారు, అవన్నీ అతనికి మీరు డీటెయిల్గా చెప్తే మీ ఆధార్ కార్డు పెట్టమంటారు, నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఏజ్ అన్నీ పెట్టమంటారు, అవన్నీ మీరు పెట్టేయండి.
అతను మీకు అనేది ఏ డేట్లో షిప్ స్టార్ట్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. మీకు అతను వాట్సాప్లో ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, కాల్ చేసినా మాట్లాడతారు. ప్రతి ఒక్క డౌట్కి అతను ఫుల్ క్లారిటీ ఇస్తారు, మీకు ఓపికతో బాగా చెప్తారు. అతనైతే నా విషయంలో అయితే అసలు ఎక్కడ విసుక్కోలేదు. ప్రతి ఒక్కటి నాకు డౌట్ వచ్చిన ప్రతి విషయం నేను అడిగి తెలుసుకున్నాను. మీరు కూడా అలాగే అడిగి తెలుసుకోండి. ఇంకా ఈ షిప్ జర్నీలో మనకు వచ్చేసి అయితే 4 క్లాసెస్ అయితే ఉంటాయి. అందులో డీలక్స్ క్లాస్ అనేది ఉంటుంది. ఈ డీలక్స్ క్లాస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, మనం బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకైతే అవ్వదు. ఈ డీలక్స్ క్లాస్ వచ్చేసి అయితే 13,000 రూపాయలు పడుతుంది, 13,700 రూపాయలు పడుతుంది. ఎవరైనా కొంచెం షిప్లో ప్రీమియంగా జర్నీ చేయాలి అంటే క్రూజ్ అంత కాకపోయినా ఇందులో కొంచెం లగ్జరీగా వెళ్ళాలనుకుంటే ఈ డీలక్స్ క్లాస్లో వెళ్తారు. ఈ డీలక్స్ క్లాస్లో అయితే సపరేట్గా మనకు రూమ్ ఉంటుంది, మనకి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ ఫస్ట్ క్లాస్ జర్నీలో అయితే మేబీ 2 మెంబర్స్ అనుకుంటా ఒక రూమ్ ఇస్తాడు. ఈ ఫస్ట్ క్లాస్లో అయితే మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే 11,300 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇది కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అయితే సెకండ్ క్లాస్. ఈ సెకండ్ క్లాస్కి వచ్చేసి అయితే 9,000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సేమ్ మేబీ అందులో 2-3 మెంబర్స్ వరకు అడ్జస్ట్ చేయొచ్చు రూమ్లో. ఇవన్నమాట ఇలాగ ఈ క్లాసెస్ ఉంటాయి. కానీ మనం మిడిల్ క్లాస్లో మనం బడ్జెట్లో వెళ్ళాలి, బాగా బడ్జెట్లో తక్కువ, ఇంకా మనం ఆల్రెడీ ఫ్లైట్నే కాదనుకుని వచ్చాం, ఇక్కడ ఎందుకు ఎంత డబ్బులు పెట్టాలి అనుకునే వాళ్ళ కోసం అయితే షిప్లో బాగా బడ్జెట్లో వెళ్దామని మీరు డిసైడ్ అయితే మనకు కూడా ఒకటి ఉంది, ఒక అవకాశం అయితే ఉంది. అదే బంక్ క్లాస్. మన వాళ్ళ కోసం బంక్ క్లాస్ అనేది అయితే ఇందులో ఉంది. ఈ బంక్ క్లాస్ ప్రైస్ వచ్చేసి అయితే 3,500 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇందులో ఏంటంటే మనకి హాస్టల్లో డార్మెంటరీ బెడ్ పైన బెడ్ ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంటుంది. అందరినీ ఒకే దగ్గర ఉంచుతాడు, డివైస్గా చేస్తాడు అంతే, ఇంకేం ఉండదు. మన కింద బెడ్ ఉంటుంది, మన మీద బెడ్ ఉంటుంది, పక్కన బెడ్స్ ఉంటాయి, అందరూ మనతోనే ఉంటారు. లగేజ్ అంతా మన దగ్గరే ఉంచుకోవాలి, వాటికి సపరేట్గా లాకర్స్ ఏమి ఉండవు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇది బంక్ క్లాసు. ఈ టికెట్లో వచ్చేసి అయితే మనకి ఫుడ్ ఇంక్లూడింగ్ ఉండదు. బంక్ క్లాస్లో ఫుడ్ అనేది ఇంక్లూడింగ్ ఉండదు, ఓన్లీ జర్నీ వరకే 3,500 రూపాయలు మనం షిప్కి ఇవ్వాలి. ఈ బంక్ క్లాస్లో మనం బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే. మిగతాది మన ఫుడ్ విషయానికి వచ్చేసి అయితే ఇక్కడ వీళ్ళు 2 డేస్ అయితే మా షిప్ తీసుకెళ్తుంది. మిగతావి ఎన్ని రోజులు వెళ్తాయో నాకే తెలీదు. మాకు 2.5 డేస్ అని చెప్పారు స్టార్టింగ్ అప్పుడు. ఇప్పుడైతే ఇది 2 డేస్లో వెళ్ళిపోద్ది. ఇప్పుడు డే 2 కదా, రేపు ఎర్లీ మార్నింగే ఇది పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ 2 డేస్కి వీళ్ళు క్యాంటీన్లో టోకెన్ ఇచ్చారు, 700 అయితే మా దగ్గర ఛార్జ్ చేశారు ఫుడ్కి. వీళ్ళు ఈ 700కి మార్నింగ్ ఛాయ్ ఇస్తారు, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఛాయ్ బిస్కెట్ ఇస్తారు, మళ్ళీ నైట్ డిన్నర్. అంతే. వీటికి 2 రోజులకి 700 అయితే తీసుకున్నారు. వీళ్ళు ఫుడ్కి అయితే 5 స్టార్కి 2 స్టార్స్ ఇవ్వచ్చు. అసలు ఏం బాగోదు, అసలు డైజెస్ట్ కూడా అవ్వట్లేదు నాకైతే. కానీ తప్పదు, మనం బడ్జెట్లో వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. మీకు ముందే చెప్తున్నాను, ఫుడ్ నాకు మంచిగా కావాలి, నేను రిచ్గా వెళ్ళాలి, మంచి సౌకర్యంతో వెళ్ళాలనుకుంటే డీలక్స్లో వెళ్ళిపోవాలి. లేదు నాకు పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను, ఏదైనా పర్లేదు, నేను షిప్లో జర్నీ చేయాలి, బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఈ బంక్ క్లాస్లో అయితే మనం వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది కదా. ఇవి మళ్ళీ ఇంకా మీరు చూసుకున్నట్లయితే వాష్రూమ్స్ కూడా మనకి సపరేట్గా ఏమి ఉండవు, అందరూ యూజ్ చేసిన వాష్రూమ్సే మనం యూజ్ చేయాలి. దగ్గర ఒక 50 మంది 60 మంది అదే వాష్రూమ్ యూజ్ చేస్తారు, మనం అదే యూజ్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాష్రూమ్స్ మనకి పెద్ద హైజీనిక్ ఏమి ఉండవు, ఏదో అలా నార్మల్గా ఉంటాయి. కాకపోతే అడ్జస్ట్ అయిపోవాలి. మనం చేసేదే బడ్జెట్ ట్రిప్ కాబట్టి బడ్జెట్లో మనకి డబ్బు ఆదాయం అయ్యేటప్పుడు కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను అవే ఫేస్ చేస్తున్నాను. ఆల్రెడీ డే 2 కంప్లీట్ అవ్వబోతుంది. ఇప్పుడు వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. వాచ్ పెట్టుకోలేదు కానీ ఇప్పుడు వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. నేను ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వీడియో చేస్తున్నానంటే అసలు నైట్ నిద్ర లేదు, మార్నింగ్ నేను లేవడమే లేట్ లేసాను, బ్రేక్ఫాస్ట్ లేదు, ఇప్పుడే లంచ్ చేసి వచ్చి అలాగ చిన్న ఎనర్జీ ఉంటే అలా మాట్లాడుతున్నాను. నిద్ర ఎందుకు లేదంటే మనం మంచి సుఖాలన్నీ అనుభవించి వచ్చి ఇక్కడ షిప్లో పడుకోవాలంటే అది బంక్ క్లాస్లో అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. 2 డేస్ కాబట్టి ఓకే, 2 రోజులకి పెద్ద ఇదేం కాదు. కాకపోతే కొత్త ఎక్స్పీరియన్స్, షిప్లో జర్నీ చేసాం అనే ఒక భావన అయితే మనకు ఉంటుంది. ఏదో అలా వ్యూ చూస్తే అలా వెళ్ళిపోతుంది. ఇదేనమాట. మీరు మళ్ళీ ఆలోచించుకోండి. షిప్లో జర్నీ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే బంక్ క్లాస్ అనేది అంత ప్రీమియంగా ఉండదు, ఏదో నార్మల్గా వెళ్ళిపోద్ది నార్మల్ లైఫ్లోగా. సో మీరు ఆలోచించుకోండి. మీకు అర్థమైంది కదా. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు శ్రీనాథ్ అనే ఆయన మీకు చెప్తారు. ఆయనకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. మీకైతే నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను, మీరు అతనికి కాల్ చేస్తే అతనే మీకు అన్నీ చెప్తారు. మీకు అంటే
మంత్లో ఏ డేట్లో అయితే షిప్ అండమాన్కి స్టార్ట్ అవుతుందో, ఎప్పుడే స్టార్ట్ అవుతుంది, అవన్నీ అతను మీకు డీటెయిల్డ్గా చెప్తారు. మీరు అతని దగ్గరే తెలుసుకోవచ్చు. నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగల అంటే షిప్లో పరిస్థితి గురించి నేను చెప్పగలను, కానీ మిగతావి అతను మీకు చెప్తారు. అతను ఫోన్ చేస్తే చాలు మీకు మొత్తం డీటెయిల్గా తెలిసిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:30 అయిపోయింది. ఆల్మోస్ట్ డే 2 కూడా మనం కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఇంకా నైట్ 1 o'clock కల్లా షిప్ పోర్ట్ బ్లేర్కి వెళ్తుందని ఇందాకైతే మాకు చెప్పారు. చూడాలి, ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. ఇప్పుడు ఒక అతన్ని అడిగాం, అతను ఏమంటున్నాడంటే రేపు 11కి వెళ్తుంది, ఇప్పుడు ఇంజిన్ హీట్ అయింది, ఇంజిన్ స్లో చేస్తాం, లేట్గా వెళ్తుంది అంటున్నాడు. కొందరేమో 1కి వెళ్ళిపోద్ది మీకు పర్లేదు అని కొందరు అంటున్నారు. ఏదైతేనే మనం ఎప్పటికైనా వెళ్ళాల్సిందే, షిప్లో ఉండిపోం కదా. ఇంకా మన 2 days యాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది మరికొన్ని గంటల్లో. ఇంకా ఇంతటితో అయితే నేను వీడియోకి ఎండింగ్ చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇంకా మీకు చెప్పాల్సింది చూపించాల్సింది అయితే ఇంకేం లేదు, అంతా చెప్పాను, అంతా చూపించాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పగలిగాను. ఈ వీడియో మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. అందరికీ ఇంకోసారి బాయ్. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.